సో, హలో గైస్ అందరు ఎలా ఉన్నారు? లైక్ ఈ వీడియోలో చెప్తా నార్మల్‌గా జేఈ పర్సెంటైల్ ఎట్లా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా రావాలి అంతా. దాని జేఈ మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్‌లీ నాకు తెలిసింది నేను చెప్తా. లైక్ నేనేం చేసినానో అది చెప్తా ఫస్ట్. ఫస్ట్ మెయిన్స్ పర్సెంటైల్ నాది 79. దానికి నేను అంత పర్ఫెక్ట్‌గా ఏం ప్రిపేర్ కాలేదు. లైక్ నార్మల్‌గా చిల్‌గా ఎళ్లి రాసొచ్చిన ఎగ్జామ్. సరే సరే తర్వాత బాధయింది. 79 పర్సెంటైలే వచ్చింది అని. సో, దాని తర్వాత సెకండ్ మెయిన్స్‌కి ప్రిపేర్ అయినా. ఆ 2 మంత్స్ ఉండే నాకు. ఆ 2 మంత్స్‌లో ఏం ప్రిపేర్ అయినా, ఎట్లా ప్రిపేర్ అయినా అంతా వీడియోలో చెప్తా. సో, నాకు అప్పుడు ఏం హెల్ప్ అయిందో ఈ వీడియోలో మెయిన్‌గా చెప్తా. అంటే మీకు కూడా హెల్ప్ కావచ్చు. లైక్ నేనేం చెప్పట్లేదు నాది పర్సెంటేజ్ అంత అంత గొప్పది అని, అంత మంచిగా వచ్చింది అని. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇది చాలా హెల్ప్ అయితది. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. నాకింత పర్సెంటేజ్ వచ్చింది నువ్వేం చెప్తావురా నాకు ఇట్లా అనుకోవచ్చు మీరు. కానీ నార్మల్ నాకు హెల్ప్ అయిందని చెప్తున్నా. నా ఫస్ట్ మెయిన్స్ పర్సెంటైల్ వచ్చేసి 79. నెక్స్ట్ మెయిన్స్ పర్సెంటైల్ వచ్చేసి 98. అంటే సెకండ్ మెయిన్స్ వచ్చేసి 98 వచ్చింది. సో, ఆ 79 నుంచి 98కి ఎట్లా వెళ్ళానో నేను ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. మీలాంటి ఎవరైనా వీడియో హెల్ప్ అయితుంటే వాళ్ళకి ఇంకా చాలా మందికి హెల్ప్ అయితది. సో, లైక్ చేస్తే చాలా మందికి రీచ్ ఉంటది. సో, లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ నచ్చితే మాత్రం ఈ లాస్ట్ దాకా చూడండి వీడియో. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకెళ్ళిపోతే ఆ 2 మంత్స్‌లో నేను మా అక్క ఉంటుండే. మా అక్కకి 99.2% వచ్చిందనుకుంటా. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అక్కడనే ఆస్‌పాస్ అక్కడనే వచ్చింది. సో, ఆ 99.2 వచ్చిన ఆమెకి మా డ్యాడీ ఇంగ అర్థమైంది కదా! ఇండియా అక్కడ ఇంగ అంటే మన మన తెలుగు స్టేట్స్‌లో ఎట్లుంటదో. సో, నాకు గూడా ప్రెషర్ పడ్డదప్పుడు. సో, అప్పుడేమైందంటే మా అక్కతోని మాట్లాడినా ఒక 3 డేస్ మాట్లాడినా ఫస్ట్ మీన్స్ అయిపోంగానే. తక్కువొచ్చినప్పుడు. మా డ్యాడీ తిట్టిండు అంతా అయిపోయింది. అంతా సెకండరీ ఇప్పుడు అదంతా గాదు. మా అక్కతో మాట్లాడినప్పుడు 2, 3 డేస్ ఆమె మెయిన్ కాన్సెప్ట్ మీద వెయిటేజ్ లిస్ట్ అని ఉంటదోటి. ఆ వెయిటేజ్ లిస్ట్ అనేది పంపించింది. దాని మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పింది. ఆ టాపిక్స్ మీద మెయిన్‌గా పీవైక్యూస్ చేసేసేయి అన్నది. సో, నేను ఆ 2 మంత్స్ మొత్తం ఓన్లీ పీవైక్యూస్ చేసిన. నేను అసలు కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే, ఆ కాన్సెప్ట్ ఏదైనా నేర్చుకోవడం లైక్ ఏదైనా బుక్స్ ఉంటాయి కదా! సీడీఎఫ్ అని ఉంటది. కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములా అని. దాంట్లో నుంచి ఫార్ములాస్, డెఫినిషన్స్ ఇవన్నీ చదువుకోవడం, ఆ కాన్సెప్ట్ తెలుసుకోవడం, ఇంక ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడం. లైక్ 2012 నుంచి 2022 3 దాకనో నేనప్పుడు మొత్తం సాల్వ్ చేస్తుండే. లైక్ పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేసిన. మెయిన్స్ పీవైక్యూస్ మాక్సిమం ఆ మెయిన్ వెయిటేజ్ చాప్టర్స్ మాత్రం. సో, అది నాకెంత హెల్ప్ అయిందంటే, ఆ 79 నుంచి 98 అందుకే పోయినా. లేదంటే అంటే నాకు ఒకటే ఉంటుండే. లైక్ మనకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయినాక మనకు అవసరం కూడా లేదు. సో, మనం కాన్సెప్ట్ నేర్చుకోనవసరం అవసరం లేదు. డెఫినిషన్, ఫార్ములా నేర్చుకోవడం, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. నా యొక్క 3, 4 రఫ్ బుక్స్ అయిపోయినాయి అప్పుడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా ఆ టైంలోనే జస్ట్ ఆ 2 మంత్స్‌లో. అది ముందు చేసింటే ఇంకా మంచిగుండేదనిపిస్తుంది నాకు. ఆ 2 ఇయర్స్ టైంలో ఆ 11థ్, 12థ్‌లో ఇంకా కొంచెం కష్టమైనట్టు అయిపోయేదనిపించింది. కానీ మనకింక టైం లేనప్పుడు ఆ 2 మంత్సే మ ఆహ్, న మం 2 మంత్సే ఇంగ దిక్కు గదా! సో, అప్పుడు స్టార్ట్ జేసిన. ఆ 2 మంత్స్‌లో చెప్తున్నా ఆ పీవైక్యూస్ డైలీ మార్నింగ్ 7:00కి స్టార్ట్ జేయడం. 7:00కి కూర్చోవడం. సార్ వాళ్ళు ఏం ఏం టాపిక్స్ గూడా ఉండవు. మన ఓన్‌గా ప్రిపరేషన్ వదిలేసేవాళ్ళు. కూర్చునేటోడిని కాన్సెప్ట్ సీడీఎఫ్ బుక్ పక్కన పెట్టుకునేటోడిని, చూసేటోడిని, చదివేటోడిని ఫస్ట్ అన్నీ చూసేటోడిని, రాసేటోడిని ఫార్ములాస్‌ని మెయిన్ ఫార్ములాస్‌ని రాసుకునేటోడిని. దాని తర్వాత ప్రాబ్లమ్స్‌కెళ్ళిపోవడమే. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తున్నానంటే ఫస్ట్ నేను నా ఫుల్ ఎఫర్ట్ పెడుతుండే. ఒక 3 అవర్స్ ఒక ఎగ్జామ్ లాగా రాస్తుండే ఒక పేపర్‌ని. అట్లా ఎగ్జామ్ లాగా రాసినంక నాకు రాలేదు అంటే నెక్స్ట్ ఒక 1 అవర్ దాని మీద స్పెండ్ చేసి ఎందుకు రాలేదు మొత్తం వెనకాల ఆన్సర్స్ ఏమన్నా చూడడం, ఇంకా తెలుసుకోవడం దాని నుంచి ఏ మిస్టేక్ అయింది నెక్స్ట్ దానికి ఏం చేయొద్దు అని. ఆ మొత్తం పీవైక్యూసే. ఒక పీవైక్యూ బుక్ 3 పీవైక్యూ బుక్‌లుంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి. లేదంటే మీకు అన్ని కంబైన్డ్ అయ్యి ఇప్పుడు ఒక బుక్‌లో కూడా వచ్చుంటది నాకు తెలిసి మాక్సిమం. అది ఇంక మంచిగుంటదని మొత్తం ఒక బుక్‌లోకే వస్తది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం. సో, ఆ బుక్ ఒకటి కొనుక్కోండి. ఆహ్, చెప్తున్నా 2 మంత్స్ ఒక 2 మంత్స్ కూర్చొని అది పర్ఫెక్ట్‌గా లైక్ అంత పర్ఫెక్ట్‌గా కాదు. జస్ట్ కాన్సెప్ట్ చదవండి కాన్సెప్ట్ అంటున్నా డెఫినిషన్ చదవండి. ఫార్ములాస్ నేర్చుకోండి. చేసేసేయండి. అంతే చెప్తున్నా చాలా అంటే చాలా హెల్ప్ అయితది. లైక్ అర్థం చేసుకోండి 79 నుంచి 98 పోయినా అంటే నాకైతే అది చిన్న విషయం కాదు. మీకైతే నాకు తెలీదు గానీ, నాకైతే అది చిన్న విషయం కాదు. సో, నేను చాలా మందిని అడిగినా మాక్సిమం ఫ్రెండ్స్ అందరూ పీవైక్యూసే చెప్పిండ్రు జేఈఈ మెయిన్స్‌కైతే. అడ్వాన్స్‌కైతే మీకు కాన్సెప్ట్ చదవాలి. కాన్సెప్ట్ తెలవాలి. ఇంకా దాంట్లో కూడా పీవైక్యూస్ హెల్ప్ కావచ్చు గానీ, అంత హెల్ప్ కావు. ఎందుకంటే నాకైతే హెల్ప్ కాలేదు అడ్వాన్స్‌కి. సో, నాకు అడ్వాన్స్ ఎంత తక్కువ మార్క్స్ వచ్చినాయి. 80 మార్క్స్ వచ్చినాయి. 88
తక్కువొచ్చినాయి. సో, 80 మార్క్స్ ఎంతో వచ్చిండే. కానీ దీనికి మాత్రం పక్కా హెల్ప్ అవుతది పీవైక్యూ. ఎందుకంటే పీవైక్యూ నుంచి బయటికి అడగడు వాడు. మాక్సిమం ఏదున్నా ప్రీవియస్ క్వెషన్స్ నుంచే వస్తాయి మాక్సిమం. సో, హెల్ప్ అయితది అనుకుంటున్నా ఈ వీడియో. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియోకి ఇంక. పీవైక్యూస్ చేయండి. మెయిన్‌గా అంతే. మెయిన్‌గా చెప్పాలనుకున్నది అదొక్కటే. పీవైక్యూస్ చేయండి. మాక్సిమం ఎఫర్ట్ ఇయ్యండి పీవైక్యూస్‌లో. అంతే. థాంక్ యూ.